చేయి కలుపుదాం. రసాయన ఎరువుల వాడకం వద్దు. वो आज रैली निकाले जो साफ सफाई रहना बोल के, और जो कचरा जो घरों के सामने रहने दो, कचरे गाड़ी आ रही तो वो गाड़ी में डालना कचरा, और जो भी दुकाना वाले हैं जो कचरा बाहर नहीं फेंक के डब्बे में डाल के रखे तो अपने को भी अच्छा रहता। ये गलीदात नहीं रहने से जो म्यूनसिपाल से हमारे चेयरमैन मैडम और कमिश्नर और काउंसलर मिल के जो आज रैली निकाले, ये रैली को हर आदमी जो गलत है तो साफ सफाई रहना बोल के ये रैली निकाले। ये रैली से हर आदमी को जो कवर प्लास्टिक कवर है तो कवर मत यूज़ मत करो। तो प्लास्टिक कवर से बीमारियाँ आ रही, ये बीमारियाँ कहीं को बोल तो प्लास्टिक कवर यूज़ मत करो बोल के जो म्यूनसिपाल से और हमारे रेवंत अन्ना जो आज ये प्रोग्राम लगाए, और विनय अन्ना ये प्रोग्राम लगाए तो विनय अन्ना को और रेवंत अन्ना को बहुत बहुत शुक्रिया। ऐसा स्वच्छ भारत बोल के जो आज प्रोग्राम लगाए, ऐसा प्रोग्राम रखना, और शाम में भी प्रोग्राम है तो मिल के ये प्रोग्राम हमारे म्यूनसिपाल के कमिश्नर तो वर्कर मिला के आज काम करे, आज रैली निकाले तो इनको बहुत बहुत धन्यवाद, शुक्रिया। ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మనము ఈ రోజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టణ దినోత్సవాన్ని నిర్వహించుకున్నాము. దీనిలో భాగంగా మార్నింగ్ ఉదయం మనము హెల్త్ క్యాంపును ప్రారంభించుకున్న పిదప మన స్వయం సహాయక సంఘాల మహిళలు, ఉద్యోగులు, పుర ప్రముఖులతోటి మనము భారీ ఎత్తున ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అనూహ్య స్పందన అనేది ర్యాలీకి రావడం మీరు అందరూ చూసే ఉంటారు. మనందరం కూడా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం మనందరికీ ఉంది. మున్సిపాలిటీ అనగానే మనం ప్రతిరోజు కూడా పొడి చెత్త, తడి చెత్త అని మనం ప్రతిరోజు కూడా మేము వివరిస్తుంటాము. ఆ విధంగా వేరు చేసి మున్సిపాలిటీ ఆటోకి అందించినప్పుడు మనం పరిసరాలతో పరిశుభ్రతతో పాటు పట్టణాన్ని కూడా మనం పరిశుభ్రంగా ఉంచడం వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మన పట్టణ ప్రజలు అర్థం చేసుకొని మాకు సహకరించాలని చెప్పేసి కూడా కోరుతున్నాను. అలాగే మనం ఎన్నో రోజుల నుంచి కూడా ప్లాస్టిక్ ను పైన చాలా యుద్ధం అనేది కూడా మనం చేస్తున్నాము. అయినప్పటికీ ఇంకా కొంతమందిలో ఆ అవగాహన అనేది రాలేదు. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేము ఆ సూచన కూడా చేస్తున్నాము. ప్లాస్టిక్ ను మనము సాధ్యమైనంత వరకు కాకుండా పూర్తిగా కూడా నిర్మూలించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనం పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనము ఇంతకు ముందు ఏదైతే విధంగా మనం 20 సంవత్సరాల కింద మనము ఎటన్నా వెళ్ళేటప్పుడు చేతి సంచులు తీసుకెళ్లే వాళ్ళము, ఆ విధంగా తీసుకొని వెళ్లాల్సిందిగా మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ, అలాగే మా ఉద్యోగులు మిగతాలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఇదే విధంగా నిర్వహించడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి చెప్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు. నమస్కారం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ కమిషనర్ గారు, మహిళా సంఘాల మహిళలు, ఆర్మూర్ పట్టణ ప్రజలు, మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ సిబ్బందితో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. మరి ఏదైతే పట్టణంలోని ప్రజలు తమ ఇళ్లలోని చెత్తని గాని, తమ దుకాణాల్లోని చెత్తని గాని తమ వద్దకు వచ్చే చెత్త బండికి ట్రాక్టర్లా కాకుండా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తున్నారో అటువంటి ప్రదేశాలన్నీ అపరిశుభ్రమై దుర్గంధం వస్తుంది. తద్వారా ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. మనం ప్రకృతికి ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది, అది మంచైనా చెడైనా. కాబట్టి ప్రజలందరూ తమ ఇంటితో పాటు తమ చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం. మరి అలాగే ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో మా మున్సిపల్ అధికారులు వ్యాపార సముదాయాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడైతే ప్లాస్టిక్ పట్టుబడుతుందో వారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు. పట్టణ ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించి ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.